హాయ్ హాయ్ అండి. మనం ఇప్పుడు కోటి దీపోత్సవ వేడుకలకు వచ్చాం. మొత్తం చూసేద్దామా? చుట్టూ కలయ తిరిగి ఎక్కడ ఏం జరుగుతుందో చూసేద్దాం. ఎందుకంటే కార్తీక మాసంలో దీపోత్సవం, అందున కోటి దీపోత్సవం. దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం అనేటువంటిదే దీపాలకు ప్రత్యేకత. కాబట్టి దీపాలు ఎన్ని వెలిగిస్తే అంత మంచిది అనేటువంటిది మనందరి ఉద్దేశ్యం. మరి చూద్దామా ఇక్కడి వేడుకలు ఎలా ఉన్నాయో? అందున ఈరోజు రాష్ట్రపతి రావడం, ఆమెకు ప్రత్యేక సాదర స్వాగతాలు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ వేడుకల్లో. చూసారా, జనాలందరూ కూడా చాలా ముందుగానే వచ్చి తమ తమ సీట్లను పదిలపరుచుకుని స్వామి ముందు కూర్చుని, ఎక్కడ ఏ శివలింగం ముందు కూర్చుని ఈ దీపోత్సవంలో పాల్గొనాలా అని ఆలోచిస్తూ ఎవరి ప్లేస్లు వాళ్ళు భద్రపరుచుకుంటున్నారు. ఎంత ముందుగా వస్తే అంత ముందు కూర్చోవచ్చు కదా, అదే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఇక పర్సనల్గా నాకు వచ్చేసరికి ఇక్కడ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను ఎన్టీవీలో వర్క్ చేశాను కాబట్టి అక్కడి సిబ్బంది అందరూ కూడా నాకు చాలా పరిచయస్తులు ఉన్నారు. వారందరూ అక్కడ కనిపించటం, నాతో మాట్లాడటం నాకు చాలా చాలా అనుభూతిని మిగిల్చింది. కాబట్టి చాలా సంతోషంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక మండపం మీద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా లక్ష్మీ నరసింహుణ్ణి, అలాగే కార్తీక మాసం సందర్భంగా పెద్ద శివుణ్ణి, అలాగే శివలింగాన్ని, ఇలా మండపమంతా కూడా దేవతామూర్తులతో నిండిపోయి ఉంది. ఓ పక్క రాష్ట్రపతి వస్తారు కాబట్టి ఆవిడ్ని ఆసీనురాల్ని చేసేటువంటి ఒక ప్రత్యేక సింహాసనం. 100 మంది జనాలు ఉంటేనే అక్కడ గందరగోళాన్ని నియంత్రించటం చాలా కష్టమవుతుంది. అలాంటిది కోట్ల మంది, కోటి దీపోత్సవం కదా, కోట్ల మంది జనాలు అక్కడ ఉన్నా కూడా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లు అత్యద్భుతం. అలాగే రిపోర్టర్స్, కెమెరామెన్స్ వాళ్ళ కృషి అమోఘం. ఎందుకంటే వాళ్ళు ప్రతి అణువణువు, అడుగడుగు మొత్తం ప్రేక్షకులకు చూపించాలి అంటే డ్రోన్ కెమెరాలు అవన్నీ పెట్టుకుని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఇచ్చుకుంటూ మొత్తం A to Z చిత్రీకరించటం అత్యద్భుతం. అలాగే యాంకరింగ్ చేస్తున్న దేవి గారు, అలాగే భోగేంద్రనాథ్ గారు ప్రత్యేకంగా చాలా అద్భుతంగా యాంకరింగ్ చేశారు. వాళ్ళ భాష ఎప్పటిలాగానే సరళమైన రీతిలో అందరినీ ఆకట్టుకునేలా అనిపించింది నాకు. శ్రీమత్సయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ज्ञानाय नमः, ओं वैराग्याय नमः, ऐश्वर्याय नमः, वैराग्याय नमः, ऐश्वर्याय नमः, ओं सुराजाय नमः, ओं ऋग्वेदाय नमः, ओं यजुर्वेदाय नमः, ओं सामवेदाय नमः, ओं अथर्ववेदाय नमः, ओं भगवद्गीताङ्काराय नमः, ओं द्युतेजसाङ्काराय नमः, ओं वैकारिकाहङ्काराय रघुनाय नमः, ओं रजोगुणाय नमः, तमोगुणाय नमः, महीतोयमार्तव्यो हुम्पन् नमः, जीवात्मने नमः, ओं ब्राह्मण्यमण्डलाय नमः, ओं सूर्यमण्डलाय नमः, ओं सूर्यमण्डलाय नमः, पद्माय नमः, गन्धादिचतुरुपचारैरभ्यर्च्य नमो भगवते सुदर्शनाय नमः. आगच्छ आगच्छ आगच्छेति सुदर्शनमावाच्य प्रणाम स्वागत प्रतिमा स्थापना
अभिमुखीकरणमुद्राप्तदर्श्या चक्राय भुवयाय नमः चक्राय बलाय स्वाहा शिरसे चक्राय वीर्याय हक्षिकाय सूर्यचक्राय ऐश्वर्याय कवचाय सिंहाचलेश यादगिरीश मंगलगिरिवर अहोबिलेश तेलंगाना सरकार में मंत्री श्रीमती टी अनुसुया सीतक्का जी, प्रमुख आयोजक श्री नरेंद्र चौधरी जी, श्रीमती रमा देवी जी, श्रीमती रचना चौधरी जी, विशिष्ट अतिथिगण, संत समुदाय, सभी श्रद्धालुगण, देवियों और स्वजन, आज इस आध्यात्मिक कार्यक्रम में उपस्थित होकर मुझे आनंद का अनुभव हो रहा है। ये प्रसन्नता की बात है कि इतनी बड़ी संख्या में श्रद्धालु इस कोटि दीपो రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం, అలాగే దీపాలంకరణ, దీపాలు అందరూ కలిసి వెలిగించటం, ఈశ్వరునికి హారతి చూశాం కదా. లక్ష్మీ నృసింహుడి కళ్యాణం కూడా తప్పకుండా చూద్దాం, కానీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిసార్థఝషోపమస్య ప్రోత్కంపితప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ, భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అత్యద్భుతం, అమోఘం, అనితర సాధ్యం. అవునంటారా?